హాయ్ అండి, లాస్ట్ టైం ఒక షార్ట్లోని మా చిన్నోడు బర్త్డే వస్తుంది, షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. మా చిన్నోడు బర్త్డే ఈ రోజే అనమాట. పొద్దున్నైతే నేను లేచేసరికి టైం 1:15 అయిపోయింది. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసి మా పిల్లలకి స్కూల్ కూడా ఉంది. నేనైతే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేసుకొని రెడీ అయిపోయాను. మా ఆయన కూడా ఈరోజు షాప్కి వెళ్ళిపోయారు. ఇంకా గుడికి వెళ్దామంటే నేను ఒక్కదాన్ని తీసుకుని వెళ్ళాక మా స్ట్రీట్లో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళి పూజ చేసుకుంటాము. రోజు పూజ చేయడానికి పంతులు గారు అయితే 7 గంటలకు వస్తారంట. నేను ఈ లోపు పూజ చేసి మా పిల్లల్ని అయితే రెడీ చేయాలి. ముందు పూజ చేసుకుని వినాయకుడి గుడికి అని చెప్పి పూజ సామాన్లు అన్ని కూడా రెడీ చేసుకున్నాను. మా పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు. ఇంకా వాళ్ళనైతే లేపి నేనైతే రెడీ చేశాను. మా చిన్నోడు రోజు స్కూల్కి వెళ్ళాలంటే అసలు లెగడు, కానీ ఈరోజు బర్త్డే అని చెప్పాను కదా, ఇలా లేపేసరికి వెంటనే లేచిపోయాడు. పిల్లలిద్దరిని రెడీ చేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి పంతులు గారు కూడా వచ్చి పూజ బర్త్డే అని చెప్పాము. పంతులు గారు కూడా పూజ తన పేరు మీద చాలా బాగా చేశారు. మా చిన్నోడు కూడా పూజలంటే చాలా ఇంట్రెస్ట్. మా పెద్దోడు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడు, కానీ మా చిన్నోడు అయితే ఇలాంటివి బాగా చేస్తూ ఉంటాడు. లాస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి రోజే మా చిన్నోడు బర్త్డే వచ్చిందనమాట. ఇంకా 2 కలిపి చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా అలాగే వస్తుందేమో అనుకున్నాం, కానీ వినాయక చవితి ముందే అయిపోయింది. తర్వాత మా చిన్నోడు బర్త్డే వచ్చింది. పూజ అంతా అయిపోగానే పంతులు గారు కూడా ఆశీర్వదించి 2 చాక్లెట్లు అయితే మా పిల్లలకి ఇచ్చారు. ఇంకా ఇంటికి వెళ్ళి గబగబా మా పిల్లలకి ఏమైనా పెట్టాలి. వాళ్ళిద్దరికి ఏమైనా తినిపించిన తర్వాత లంచ్ కూడా ప్యాక్ చేసి నేను ఈ రోజైతే స్కూల్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము పూజలో ఉన్నప్పుడే బస్ అయితే వెళ్ళిపోయింది. నేను వంట చేసుకుంటుంటే మా పిల్లలిద్దరూ చూడండి స్కూల్ ఉందన్న విషయం మర్చిపోయి ఎలా ఆడుకుంటున్నారో. మా పిల్లలిద్దరికి ఎన్ని బొమ్మలున్నా నచ్చవు, కానీ ఒక కారు ఉంటే చాలన్నమాట వాళ్ళిద్దరికినా. ముందు వేసిన డ్రెస్ సాయంత్రం కేక్ కటింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాము, కానీ వాడు ముందే వేసుకున్నాడు. అదే డ్రెస్ ఈవినింగ్ వరకు ఉండాలంటే చిరాగ్గా ఉంటుందని చెప్పి డ్రెస్ చేంజ్ చేశాను. నేను కూడా కొన్ని అక్షంతలు వేసి మా చిన్నోడిని అయితే ఆశీర్వదించాను. స్కూలు కరెక్ట్గా 9కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి 9 అయిపోయింది. టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. బైక్ మీద వెళ్తే ఇంకో 10 నిమిషాలు పడుతుంది. ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతాము. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మా పిల్లలకు మాత్రం బస్సులో వెళ్ళడం కంటే బైక్లో వెళ్ళడమే చాలా ఇష్టము. ఇంకా షాప్ దగ్గర ఒకసారి ఆగి మా ఆయనకు కూడా కొన్ని అక్షంతలు ఇచ్చి వేయమన్నాను. వేరేగా గుడి కంటూ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, స్కూల్కి వెళ్తున్న దారిలోనే ఒక గుడి ఉందనమాట. అక్కడ దిగి ఒకసారి దండం పెట్టుకుని అయితే వచ్చేసాము. మా చిన్నోడిని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే అనమాట. ఆడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు. ఇంకా స్కూల్కి అయితే రీచ్ అయిపోయి అనమాట. వాళ్ళిద్దరిని స్కూల్లోకి అయితే పంపించాను. నేను స్కూల్ వరకు వెళ్ళడం వల్ల ఏమో మా చిన్నోడైతే వెళ్ళనని చాలా పేచి పెట్టాడు. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే కొద్దిగా చికెన్ అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. మటన్ కర్రీ చేస్తాను. మా ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా సరే ఖచ్చితంగా చికెన్ బిర్యానీ అయితే ఉంటుంది. చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే టిఫిన్ చేశాను. ఆ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. చికెన్ బిర్యానీ ఆఫ్టర్నూన్ తినేసి నైట్కి అయితే మటను చారు ఉంటుందని చెప్పి ఒకసారి వండేశాను. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ డెకరేషన్ కూడా చేయాలి. ఇవన్నీ చేస్తూ వంట చేయాలంటే అవ్వదని చెప్పి ఆఫ్టర్నూనే మొత్తం చేసేసాను. మా పిల్లలిద్దరికి ఎన్ని కర్రీస్ ఉన్నా సరే చివరిలో మాత్రం కొద్దిగా చారు అయితే ఖచ్చితంగా ఉండాలి. అందుకనే వాళ్ళ కోసం అయితే ఎప్పుడు పెడతాను. ఆనియన్స్ అన్ని మొత్తం ఫ్రై అయిపోయి ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. మాక్సిమం నేను ఆఫ్టర్నూనే కర్రీస్ చేసుకుంటాను. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ చేయించడం ఉంటుంది కదా, అందువల్ల అప్పుడు వంట చేస్తూ హోంవర్క్ చేయించడం కుదరదని చెప్పి ఆఫ్టర్నూన్ కర్రీస్ చేసుకుని నైట్ ఓన్లీ రైస్ పెట్టుకుంటాను. ఇంత వంట చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు ఉంటాయో తెలిసిన విషయమే కదా. వంట చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసరికి టైం అయితే 1 గంట అయిపోయింది. ఇక్కడ బిర్యానీ రెడీ చేశాను. మటన్ చారు కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ అయితే నేను పెట్టలేదనమాట. మా ఇద్దరమే కదా బిర్యానీ తింటాము. మా పిల్లలు ఉంటే కొంచెం రైస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. టైము 1 గంటన్నర అయింది, కానీ మా ఆయన ఇంకా రాలేదు. ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకులే అని చెప్పి బట్టలు అయితే మడతేసుకున్నాను. ఈ లోపు మా ఆయన కూడా వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత మా ఇద్దరం అయితే తినేసాము. బిర్యానీ అయితే టేస్ట్ అదిరిపోయింది. మా పిల్లలు రావడానికి ఇంకొద్దిగా టైం ఉందనమాట. ఈ లోపు అయితే కాసేపు పడుకుంటాను. మా పిల్లలిద్దరూ 3:15 అయితే వస్తారు. ఇలా పడుకున్నా లేదో అలా అల్లారం మోగిపోయింది. మార్నింగ్ నేను తీసుకెళ్లి డ్రాప్ చేశాను కదా, ఈవినింగ్ అయితే బస్సులో పంపించమని చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళు వచ్చే టైం అయింది. గబగబా రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు దగ్గరలోనే బస్సు ఎక్కించవచ్చు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కొద్దిగా రోడ్ క్రాస్ చేసి రావాలన్నమాట. రోడ్డుకి అటువైపు ఉన్న బిల్డింగ్ కిందనైతే నేను వెయిట్ చేస్తాను. ఈ లోపు మా బస్ కూడా వచ్చేసింది. పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు మా చిన్నోడు ఏడ్చుకుంటూ వెళ్ళాడు, కానీ ఇంటికి వచ్చాక మాత్రం నవ్వొస్తుంది. కొత్త డ్రెస్ పొద్దున్నే వేశాను. వేసేటప్పుడు ఎంత బాగుందో చూడండి. రిటర్న్ వచ్చేసరికి ఎలా చేసుకొచ్చాడో. పిల్లలిద్దరు ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయించి డ్రెస్సులు అయితే చేంజ్ చేశాను. మధ్యాహ్నం వండిన కొద్దిగా బిర్యానీ అయితే ఇద్దరికి పెట్టేశాను. తింటూ మా చిన్నోడేమో కార్తో ఆడుతున్నాడు. మా పెద్దోడేమో టీవీ ఉంటే సరిపోతుంది వాడికి. ఈ లోపు మా ఆయన కూడా లేచి రెడీ అయ్యి మా పిల్లలిద్దరిని కేక్ కోసం అని చెప్పి తీసుకుని బయలుదేరాడు. మా చిన్నోడు ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తానని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో.
మొన్న షాపింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడే కేక్ కూడా ఆర్డర్ చేసి అడ్వాన్స్ అయితే ఇచ్చి వచ్చాము. తనైతే కాల్ చేసి కేక్ రెడీ అయిపోయింది. మా పిల్లలు వచ్చేలోపు కొద్దిగా డెకరేషన్ అయితే చేశాను. ఇలా కొద్దిగా బెలూన్స్ ఊదానో లేదో మా పిల్లలు అయితే వచ్చేసారనమాట. మా పెద్దోడు వచ్చి కొద్దిగా నాకైతే హెల్ప్ చేశాడు. ఇంకా మేము ముగ్గురం కలిసి 1 గంటన్నర సేపు అయితే అలాగ బెలూన్స్ ఊది డెకరేషన్ మొత్తం పూర్తి చేశాము. కేక్ కటింగ్ మొత్తం అరగంటలో అయిపోయింది, కానీ డెకరేషన్కే ఒక 2 గంటలు అయితే టైం తీసుకుంది. నేను బెలూన్స్ ఊదుతూ ఉంటే చూడండి మా పిల్లలు అటు ఇటు ఎలా పట్టుకొని వెళ్ళిపోతున్నాడో. మా చిన్నోడు ఎన్నిటిని చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ఇంకా బెలూన్స్ అయితే ఊదడం అయిపోయింది. వీటన్నిటిని తాడికైతే కట్టాలి. ఏదో నాకు వచ్చినట్టయితే కట్టేసి మొత్తానికి డెకరేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేశాను. ఈసారి మా పిల్లలు కూడా బాగానే హెల్ప్ చేశారు. నాకైతే ఇదంతా చేసేసరికి చాలా నీరసం వచ్చింది. ఇంకా మా పిల్లలిద్దరిని లేట్ చేయకుండా అయితే గబగబా రెడీ చేశాను. కేక్ కటింగ్ అంతా అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పి ముందు రైస్ పెట్టి పాలు కూడా మరిగించేశాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే పెట్టేస్తాను. పిలిచిన పిల్లలందరూ కూడా వచ్చేసారన్నమాట. తెచ్చిన కేక్ కూడా డెకోర్ చేశాను కదా, అక్కడైతే పెట్టేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాము. పిల్లలందరూ వచ్చేసరికి మా చిన్నోడు తెగ సిగ్గుపడిపోతున్నాడు అనమాట. కేక్ కటింగ్ చేయరా అంటే అటు ఇటు పారిపోయి సిగ్గుపడిపోతున్నాడు. ఈ రోజుతో మా చిన్నోడికి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5 వస్తుంది. ఈసారి మ్యాజిక్ క్యాండిల్స్ అయితే తెచ్చామన్నమాట. ఇంతవరకు వాడికి మ్యాజిక్ క్యాండిల్స్ అంటే ఏంటో తెలీదు. ఊతుంటే మళ్ళీ వెలుగుతుంటే చాలా విసుక్కున్నాడు. మా ఆయన కెమెరాకి అడ్డంగా కూర్చొని మా చిన్నోడికైతే ఫొటోస్ తీస్తున్నాడు. ఈ వయసులోనే బర్త్డేస్ అంటే సరదాగా ఉంటుంది. కొంచెం ఎదిగిన తర్వాత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించరు. మా పిల్లలైతే ఈ ఒక్క రోజు కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తారు. నా వాయిస్ ఓవర్లో కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, ఎందుకంటే మా స్ట్రీట్లో ఉన్న వినాయకుడి దగ్గర అన్నసందర్పణ అయితే జరుగుతుంది. అదే విషయం మైక్లో చెప్తున్నారు నాన్ స్టాప్గా, అందువల్లే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కొద్దిగా మేమైతే తినిపించేసాము. మా చిన్నోడికి నార్మల్ కేక్ అంటే నచ్చదు, కానీ కూల్ కేక్ అయితే చాలా ఇష్టంగా తినేస్తాడు. కూల్ కేక్ అనే కాదు, చల్లగా ఏ టైం ఉన్నా సరే ఇష్టంగానే తింటాడు. మా పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టము. కార్టూన్స్ లో కూడా ఎక్కువగా అదే చూస్తారు. అందుకని ఈసారి అయితే స్పైడర్ మ్యాన్ కేకే కావాలని చెప్పి పేర్చి పెట్టాడు, అందుకనే తీసుకున్నాము. మా చిన్నోడు బర్త్డే అయిపోయిన 5 డేస్ కి అయితే నా బర్త్డే వస్తుంది. నా బర్త్డే అయిన 1 వీక్ అయితే మా ఆయనది వస్తుంది అనమాట. మా ముగ్గురిది లైన్ గా ఒకరి వెనకతలు ఒకరి వస్తాయి. మా పెద్దోడిది ఆల్రెడీ జూన్ లోనైతే అయిపోయింది. ఈసారికి మా చిన్నోడు బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మా ఆయన అయితే షార్ట్స్ పేల్చారనమాట. అందులోంచి వచ్చిన పేపర్స్ తోని ఒకరి నెత్తి మీద ఒకరు వేసుకుంటున్నారు పిల్లలందరూ. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.